హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీహెచ్ ప్లేలిస్ట్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే జేఎన్టీహెచ్ R22 పేపర్ ప్యాటర్న్ గురించి, ఎగ్జామ్ ప్రజెంటేషన్ గురించి. సో అన్నీ ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎన్టీహెచ్ విషయానికి వస్తే ప్రతి 3-4 ఇయర్స్ నుంచి ఇయర్కి ఒకసారి రెగ్యులేషన్స్ అని చేంజ్ చేస్తూ వస్తుంది. R16, R18, ఇప్పుడు ప్రస్తుతానికి R22 ఇప్పుడు రన్ అవుతూ ఉంది. సో ప్రతి రెగ్యులేషన్లోనూ ప్రతి సబ్జెక్ట్స్ కొన్ని కొన్ని వ్యారీ అవుతూ ఉంటాయి. సో ఈ R22 విషయానికి వస్తే కొన్ని ఇంటర్నల్ ఎక్స్టర్నల్స్లో కొన్ని చేంజెస్ అయితే జేఎన్టీహెచ్ తీసుకొని వచ్చింది. సో ఇంతకుముందు R18, R16 ఇంకా ప్రీవియస్ R15 రెగ్యులేషన్లో ఎలా ఉండేదంటే, సో ఇంటర్నల్స్ మార్క్స్ వచ్చేసి 25కి ఉండేది. 25 ఇంటర్నల్స్ అండ్ 75 మార్క్స్ ఎక్స్టర్నల్స్కి ఉండేవి. సో ఈసారి ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు డిఫరెంట్గా ఇంటర్నల్స్కి 40 మార్క్స్, ఎక్స్టర్నల్కి 60 మార్క్స్ తీసుకొని వచ్చింది. సో ఇది చాలా ఇయర్స్ తర్వాత వీళ్ళు జేఎన్టీహెచ్ ఈ చేంజెస్ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్స్ట్ ఏంటంటే పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే, ఇప్పుడు షార్ట్ పార్టీ వచ్చేసి 10 మార్క్స్ అంటే షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు 1 మార్క్ ఉంటుంది ఇప్పుడు 5 యూనిట్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చేసి ఈచ్ వన్ క్యారీ 1 మార్క్, టోటల్ 10 మార్క్స్ ఇక్కడ అవాయిడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే పార్ట్ వీక్ వచ్చేసి, ఇప్పుడు పార్ట్ వీక్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్ అంటే ఒక యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చేసి దాన్ని 10 మార్క్స్కి ఇచ్చేస్తాడు. సో అది ఇప్పుడు 5 యూనిట్స్ 15 మార్క్స్ అనమాట. ఇది పార్ట్ బి విషయానికి వస్తాయి. సో అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే క్వశ్చన్స్లో ఇప్పుడు ఏబి కూడా అడుగుతాడు. ఏ బి ఇచ్చేసి 5 అడుగుతాడు. సో ఐదర్ మీరు ఇదన్నా రాయాలి, లేకపోతే అప్పుడప్పుడు ఏ బి ఇచ్చేసి కింద మళ్ళీ ఏబి ఇచ్చేసి మీరు పైన 2 అన్న కింద 2 అన్న రాయాలి, కానీ క్వశ్చన్ నెంబర్ మాత్రం ఒకటే. సో దీని గురించి కంప్లీట్గా మనం అంటే ముందు మాట్లాడుకుందాం. సో మీరు ఇప్పుడు పాస్ మార్క్స్ వచ్చేసి 21 మార్క్స్ అంటే 61 మార్క్స్కి మీకు మినిమం 21 మార్క్స్ వస్తే మీరు పాస్ అయిపోతారు. సో మీరు ఇంటర్నల్ ఆల్రెడీ ఇప్పుడు 40 మార్క్స్ మీ కాలేజ్లోనే మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు అట్లీస్ట్ ఇంటర్నల్స్లో ఒక 19 మార్క్స్ మీరు ఇంటర్నల్స్లో స్కోర్ చేయగలిగితే మీరు ఈజీగా 40 మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. ఇప్పుడు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఇంటర్నల్స్లో 10 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 40, అంటే 40కి అతనికి 10 మార్క్స్ వచ్చాయి అనుకుందాం ఇంటర్నల్స్లో. ఇప్పుడు ఆ స్టూడెంట్కి పక్కా 30 మార్క్స్ అతను గెయిన్ చేయాలి. అంటే ఎక్స్టర్నల్స్లో 60 మార్క్స్కి అతను ఖచ్చితంగా 30 మార్క్స్ గెయిన్ చేయాలి. గెయిన్ చేస్తే 30 ప్లస్ ఇంటర్నల్స్ 10 మార్క్స్ ఉన్నాయి కాబట్టి 40 మార్క్స్ అతనికి వచ్చేస్తాయి, అతను పాస్ అయిపోతాడు. ఒకవేళ అతనికి ఇప్పుడు 30 మార్క్స్ కంటే ఒక్క మార్క్ తక్కువ వచ్చినా అతను ఫెయిల్ అయిపోతాడు. అంటే ఇప్పుడు అతనికి ఇంటర్నల్స్లో 10 మార్క్స్ ఉన్నాయి, అతనికి ఎక్స్టర్నల్లో 21 వచ్చినాయి అనుకుందాం. సో 21 ప్లస్ 10 31, సో అతను ఫెయిల్ అయిపోతాడు. సో మీరు ఇంటర్నల్స్ చూసేసుకోవాలి, మెయింటైన్ చేయాలి. అదేవిధంగా మీరు ఎక్స్టర్నల్స్ మీద కూడా బాగా ఫోకస్ చేయాలి. అంటే ఎక్స్టర్నల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్స్లో తగ్గిపోయినా మీరు ఎక్స్టర్నల్స్లో మార్క్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో నెక్స్ట్ విషయానికి వస్తే, మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయి ఉంటే కనుక మీరు ఈ సబ్జెక్ట్ మీరు ఫస్ట్ ఇయర్లో మీకు ఉండే ఈ సబ్జెక్ట్స్ మీరు అస్సలే నెగ్లెక్ట్ చేయొద్దు. మ్యాథమెటిక్స్ అండ్ గ్రాఫిక్స్ మీరు అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ వెరీ టఫెస్ట్ సబ్జెక్ట్స్. ఎందుకంటే మళ్ళీ ఇవి మీకు అంటే ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఈ బేసిక్స్ అనేది మీరు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ వీటిని ప్రాక్టీస్ చేయడానికి ఇంట్రెస్ట్ రాదు. సో మీరు ఎలాగైనా సరే ఈ మ్యాథమెటిక్స్ గ్రాఫిక్స్ లాంటి సబ్జెక్ట్స్ని ఫస్ట్ ఇయర్లోనే క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి.
ఎందుకంటే మీరు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా మీ కోర్ సబ్జెక్ట్స్ మీకు టచ్ అవుతాయి. కోర్ బ్రాంచెస్లో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారో ఆ బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే టచ్ అవుతాయి. సో మ్యాథమెటిక్స్, గ్రాఫిక్స్ ఎప్పుడైనా కంప్లీట్లీ డిపార్ట్మెంట్కి సంబంధం లేని సబ్జెక్ట్స్ కాబట్టి మీరు స్టార్టింగే వాటిని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ టాపిక్ వెళ్తే ఇప్పుడు టిప్స్ అన్నమాట. సో ఇంతసేపు మనం ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ గురించి ఎలా ఉందో మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి, ఫస్ట్ మీరు ఎలా ప్రిపేర్ అయితే మీరు మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు, మీరు ఎలా పాస్ కాగలుగుతారు అనుకుంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మస్ట్ ప్రిపేర్ అట్లీస్ట్ 3 యూనిట్స్ అండి. ఇప్పుడు 5 యూనిట్స్ ప్రతి సబ్జెక్ట్ తీసేసుకుంటే మీకు 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో మీరు అట్లీస్ట్ ఒక 3 యూనిట్స్ మీరు పక్కా ప్రిపేర్ కావాలి. సో 3 యూనిట్స్ ఇప్పుడు 3 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ మీరు వదలద్దు. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోండి స్టార్టింగ్ లైక్ ఇంట్రడక్షన్ కానీ అలా ఉంటుంది. మీరు ఫస్ట్ యూనిట్ వదిలిపెట్టద్దు. సో ఫిఫ్త్ యూనిట్గా వదిలిపెట్టద్దు. ఫిఫ్త్ యూనిట్ కూడా ఇది ముగింపు లాగా ఉంటుంది అనమాట ఫిఫ్త్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్ నేను ఎందుకు వదిలేయద్దు అన్న, ఫిఫ్త్ యూనిట్ ఎందుకు వదిలేయద్దు అని చెప్తుందంటే ఫస్ట్ యూనిట్ నుంచి కానీ ఫిఫ్త్ యూనిట్ నుంచి కానీ మీకు క్వశ్చన్స్ కొన్ని ఈజీ టైప్ క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే కొంచెం డైరెక్ట్ టైప్ క్వశ్చన్స్ మీరు కొంచెం ఎక్కువ మీరు ఫస్ట్ యూనిట్ మీకు ఫ్రెష్ మైండ్తో మీరు ప్రిపేర్ చేస్తారు కాబట్టి స్టార్టింగ్లో మీరు ఫస్ట్ యూనిట్ మీరు కొంచెం ఈజీగా మీకు అర్థమైపోతుంది. లాస్ట్ యూనిట్ నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ యూనిట్ నుంచి వెళ్ళి కొంచెం ప్రాబ్లమేటిక్ టైపు క్వశ్చన్స్ ఇవ్వడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏం చేయొద్దంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫిఫ్త్ యూనిట్ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా మీరు ఎంతో కొంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చదివి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ పాయింట్, డోంట్ నెగ్లెక్ట్ 1 మార్క్ క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్స్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకటే మార్క్ అనుకుంటారు, కానీ 1 మార్క్ క్వశ్చన్స్ మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. ఇప్పుడు మీరు డైరెక్ట్ మీకు క్వశ్చన్స్ అయినప్పుడు మీరు ఒక 2-3 లైన్స్ మీరు పర్ఫెక్ట్గా రాస్తే మీకు 1 మార్క్ పక్కా అవార్డ్ చేస్తాడు. సో 10 మార్క్స్ అక్కడనే వచ్చేస్తాయి. సో 1 మార్క్ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రిపేర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్. అంటే మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏం లేదండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్టేషన్స్, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఒక ఎక్స్పెక్టేషన్, అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆధారంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీ కాలేజ్లో చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ లేదా మీరు సొంతంగా మీరు కనుక్కోవాలి ఫస్ట్ ఏంటి ఇంపార్టెంట్, ఈ టాపిక్ ఇంపార్టెంట్ లాగా మీకు అనిపించాలి. అంటే మీరు ప్రీవియస్గా మీరు ఇంటర్లో కానీ మీరు స్కూల్ లెవెల్లో కానీ క్వశ్చన్స్ మీకు టచ్ అయ్యి ఉంటే ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని చదువుకోవాలి. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఎక్కువ అందుబాటులో లేకపోతే మీకు వచ్చే మీ మిడ్ ఎగ్జామ్స్లో కానీ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి కదా, వాటిని కొంచెం ఎక్కువ చదువుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్ అని తీసుకోండి. ఇప్పుడు ఇప్పుడు మా నార్మల్ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఫిజిక్స్ కానీ ఇంకైనా నార్మల్ సబ్జెక్ట్స్ ఉంటే మీరు డయాగ్రామ్స్ పక్కా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు డయాగ్రామ్స్ మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే డయాగ్రామ్స్ బట్టి మీరు ఆన్సర్స్ మీరు ఈజీగా రాయగలుగుతారు. అదే ప్రాబ్లమేటిక్ అయితే ఫార్ములాస్ పక్కా ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములాస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ మీరు ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ సి కానీ C++, జావా, పైథాన్ లాంటి సబ్జెక్ట్స్ ఉంటే మీరు ప్రోగ్రామింగ్ మెథడ్లో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామినరు ఈ మూడింటిని ఎక్కువ కన్సిడర్ చేస్తాడు కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టీసింగ్. అంటే మీరు చదివితే రాదు, బీటెక్ నార్మల్గా చదివితే రాదు, ప్రాక్టీసింగ్ చేయాలి. ప్రతి ఆన్సర్ డయాగ్రామ్ 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసేస్తే మీకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంతసేపు మనం ఎలా చదువుకోవాలో చూసినాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 5 కీ పాయింట్స్ వెల్ రైటింగ్ ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీరు ఫస్ట్ ఎగ్జామ్ హాల్ మీరు సెమిస్టర్ మొత్తం చదివింది ఒక ఎత్తు, ఎగ్జామ్కి 5 డేస్ ముందు చదివింది ఒక ఎత్తు అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు 5 ఇయర్స్ ల్యాబొరేటరీస్ కానీ మీరు అటెండెన్స్ మెయింటైన్ చేయడానికి సరిపోతుంది 5 మంత్స్ మొత్తం. సో ఇప్పుడు మీరు ఈ 5 డేస్ చదివిందే ఇంపార్టెంట్. సో మీరు 5 డేస్ చదివింది మీకు కొంచెం ఎక్కువ గుర్తుంటుంది. సో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు టెన్షన్తో వెళ్ళద్దు. ఫీల్ ఫ్రీ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్ హాల్. మీరు ఒక ఫ్రీగా నాకు అన్నీ వచ్చు, నేను అన్ని బాగా చదువుకున్నాను అని ఒక పాజిటివ్ వైబ్స్తోని మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. సో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మీ బుక్లెట్స్ ఆల్రెడీ మీకు తెలుసు. బుక్లెట్స్ అన్నీ మీ ప్లేసెస్లో మీరు ఉంటాయి. మీరు వెతుక్కొని మీ బుక్లెట్ ముందు కూర్చొని దిక్కులు చూడకుండా స్టార్టింగ్ మీరు బార్డర్ లైన్స్ అనేది ఒక 20 పేపర్స్ మీరు కొట్టి పెట్టుకోండి. ఒక 20 పేపర్స్ మీరు బార్డర్ లైన్స్ కొట్టేసుకోండి. బార్డర్ లైన్స్ కొట్టడం అయిపోయిన తర్వాత మీ బుక్లెట్ పైన మీకు తెలిసిందే అది మీరు సైన్ చేసి మీకు డేట్ వేయడం అనేది ఉంటుంది.
సో దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఇప్పుడు మీరు స్టార్ట్ విత్ వెల్ ప్రిపేర్డ్ అండ్ కాన్ఫిడెంట్ ఆన్సర్. మీరు ఇప్పుడు ఎగ్జామ్ పేపర్లో మీరు వచ్చిన ఇప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 2-3 కానీ మీకు ఉంటాయి, మీకు పర్ఫెక్ట్గా వచ్చిన ఆన్సర్స్ ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే, అందరు చెప్పేదే పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయండి అని చెప్పేసి. మీకు పార్ట్ ఏ కానీ మీరు పార్ట్ బి ప్రిపేర్ చేయండి, ఎందుకంటే 1 మార్క్స్ ఆన్సర్స్ మీరు లాస్ట్కి రాయండి. నా సజెషన్ ప్రకారం మీరు ఫస్ట్ 5 మార్క్స్ ఆన్సర్ కానీ 10 మార్క్స్, ఇక్కడ నేను 10 మార్క్స్ ఆన్సర్ ఎందుకు ఫస్ట్ స్టార్ట్ చేయడం చెప్తున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 మార్క్స్ ఆన్సర్ మీరు స్టార్ట్ చేశారు అనుకోండి, మీకు అది వచ్చింది అనుకోండి, మీరు పర్ఫెక్ట్ రాశారు అనుకోండి, స్టార్టింగ్ 10 మార్క్స్కి అట్లీస్ట్ ఒక 8 మార్క్స్ అయినా అవాయిడ్ చేస్తాడు. సో నెక్స్ట్ పేపర్ వాల్యుయేషన్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో మీరు అట్లా ఇప్పుడు ఒకవేళ మీరు 5 మార్క్స్ ఆన్సర్స్ మీరు ప్రిఫర్ చేశారనుకోండి, 5 మార్క్స్కి మీకు తెలిసిందే, మీరు ఎంత పర్ఫెక్ట్ రాసినా 3-4 మార్క్స్ మాత్రమే అవాయిడ్ చేస్తారు కాబట్టి. సో మీరు ఎక్కువ శాతం మీరు 10 మార్క్స్ క్వశ్చన్స్ కనుక ఎగ్జామ్ హాల్లో ఇచ్చిండు అనుకోండి, మీరు కంప్లీట్గా దాని దగ్గర నుంచి స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 10 మార్క్స్ మీరు పర్ఫెక్ట్ రాస్తే మీరు ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఆన్సర్ రాసేటప్పుడు మెన్షన్ ఆల్ ది హెడ్డింగ్స్ విత్ బ్లాక్ పెన్. మీరు బ్లాక్ పెన్, బ్లూ పెన్, మీరు 2 పెన్స్ మీరు క్యారీ చేయాలి. ఎందుకంటే బ్లాక్ పెన్ ఇప్పుడు ఎగ్జామినర్కి పేపర్ కరెక్షన్ చేసే అతడికి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు ఓకే వీడు హెడ్డింగ్స్ రాశాడు, ఓకే అంటే వేరే పెన్ యూజ్ చేయడం వల్ల అతని ఐ కాంటాక్ట్ అనేది బ్లాక్ పెన్, బ్లూ పెన్ పైన పడుతుంది కాబట్టి. సో హెడ్డింగ్స్ మీరు రాయడం వల్ల మీరు క్వశ్చన్ని కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అతను అర్థం చేసుకుంటాడు. సో మెన్షన్ క్వశ్చన్ నెంబర్ విత్ క్లియర్. ఇప్పుడు మెన్షన్ క్వశ్చన్ నెంబర్ క్లియర్ ఎందుకు ఇచ్చానంటే, ఇప్పుడున్న పేపర్ ప్యాటర్న్లో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 2 ఉంది అనుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 2లో ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. సో నెక్స్ట్ దీన్ని ఆర్ అని చెప్పేసి మళ్ళీ ఏ మళ్ళీ బి ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మనకు ఇప్పుడు ఎగ్జామినర్కి అర్థం కాదు, అతను ఈఏ అనుకోవాలన్నా ఈబి అనుకోవాలన్నా తెలియదు. సో మీరు ఏం చేయాలంటే 2A అని రాసేసి, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, ఆ క్వశ్చన్లోని ఇంపార్టెంట్ లాగా దీన్ని ఇక్కడ రాయండి, బ్లాక్ పెన్తోని ఆ హెడ్డింగ్ లాగా రాయండి ఇక్కడ క్వశ్చన్ని. ఆ క్వశ్చన్ని రాసిన తర్వాత ఆన్సర్ రాయండి, అప్పుడు ఎగ్జామినర్కి ఈజీగా అర్థమైపోతుంది. సో ఓకే ఇతను ఈ క్వశ్చన్ స్టార్ట్ చేశాడా అని అర్థం చేసుకుంటాడు. సో మీరు అంటే మీరు రాయకపోయినా అతను అర్థం చేసుకుంటాడేమో, బట్ ఒకవేళ అతను కన్ఫ్యూజ్ అయ్యాడు అనుకోండి, మార్క్స్ పోయే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి మీరు క్వశ్చన్ని కూడా కొంచెం బ్లాక్ పెన్తోని, అందులో క్వశ్చన్లో ఇంపార్టెంట్ టాపిక్ లాగా ఉంటుంది కదా, అతను దేన్ని ఏ టైప్ క్వశ్చన్ అడిగాడో దాన్ని సైడ్ హెడ్డింగ్ లాగా రాసి మీరు ఆన్సర్ స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే పేజెస్ అట్లీస్ట్ 20. ఇప్పుడు బుక్లెట్ మనకి ఇస్తారు కదా, దాంట్లో అట్లీస్ట్ ఒక 20 పేజెస్ మీరు రాయాలి. రాయడం అంటే ఇష్టం ఉన్నట్టు అంటే నింపమని ఇష్టం నింపేయడం కాదండి. సబ్జెక్ట్ మ్యాటరు, మీరు సబ్జెక్ట్ రిలేటెడ్గా మీరు అట్లీస్ట్ ఒక 20 పేజెస్ మీరు రాయాలి. రాస్తే కనీసానికి పేపర్కి 1 మార్క్ వేసినా సరే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ పాయింట్లో ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు పేజెస్ నింపితే అట్లీస్ట్ పాస్ అవుతాం కదా అనే ఇంటెన్షన్తో మాత్రం వెళ్ళొద్దండి. ఎందుకంటే మీరు పేజెస్ నింపుదాం అనే ఇంటెన్షన్తో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్తే, మీరు ఉన్న ఆన్సర్ని కాస్త మీరు ఒక్క పేజ్ ఆన్సర్ని మీరు మినిమం 2-3 పేజెస్ రాస్తారండి. నాకు తెలుసు ఇది. ఇప్పుడు పేజెస్ నింపాలనే ఆలోచనతో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళారనుకోండి, అది 5 లైన్స్ ఆన్సర్ కాస్త 25 లైన్స్ ఆన్సర్ లాగా అయిపోతుంది. అప్పుడు కరెక్షన్ చేసే అతడికి ఇతడు ఎలాగైనా సరే పాస్ కావడానికి పేపర్ నింపేస్తాడని చెప్పేసి మీ మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసి అతను మీకు మార్క్స్ ఇవ్వకపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే మినిమం సబ్జెక్టు మీరు డయాగ్రామ్స్ కానీ మీరు కొంచెం మ్యాటరు, అప్లికేషన్స్ అవి రాసేస్తే అవే పేజెస్ అనేవి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. అంతేగాని మీరు పేపర్ నింపే ఇంటెన్షన్తో వెళ్తే మీరు పాస్ అవ్వరండి. అట్లీస్ట్ ఒక 20 పేజెస్ ఎందుకన్నానంటే, ఎక్కడో కొందరు ఎగ్జామినర్స్ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అంటే మిమ్మల్ని పాస్ చేసేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇంకో పాయింట్ వచ్చేసి స్టార్ట్ విత్ ఇంట్రొడక్షన్ అండ్ ఎండ్ విత్ అప్లికేషన్స్ అండ్ యూజెస్. ఇట్లా ఎందుకు చెప్పానంటే, మీరు స్టార్టింగ్లో ఏదైనా క్వశ్చన్ ఇంట్రొడక్షన్ లాగా రాసేసారనుకోండి, ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ తెలిసిందే
పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్టింగ్ చూస్తాడు, మళ్ళీ ఎండింగ్ చూస్తాడు. మధ్యలో ఎక్కువ పట్టించుకోడు. మధ్యలో చూస్తాడు కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చూడడు. సో మీరు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ క్వశ్చన్ని మంచిగా వివరించారనుకోండి మీరు ఈజీగా దానికి మంచి ఇంప్రెషన్ పడుద్ది. సో ఎండింగ్లో మీరు ఆ క్వశ్చన్కి సంబంధించిన అప్లికేషన్స్ కానీ యూజెస్ కానీ రాశారనుకోండి, సో దానికి కొంచెం సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి మీకు మార్క్స్ అవాయిడ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో నా కంటెంట్ నచ్చినట్టయితే మీరు ఇప్పుడు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్. మీరు ఒక్క క్వశ్చన్ కూడా వదిలేయద్దండి. మీరు క్వశ్చన్ని వదిలేయకుండా ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు అటెండ్ చేసి అట్లీస్ట్ మీరు అటెండ్ చేసినందుకైనా మిమ్మల్ని పాస్ చేసే ఇంటెన్షన్తో ఎగ్జామినర్ ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా పాస్ చేసేస్తాడు. సో మీరు ఏ క్వశ్చన్ వదిలిపెట్టకుండా అన్ని క్వశ్చన్స్ యూటిలైజ్ చేసేసుకోండి. మీకు ఉంది 3 hours టైం. సో 60 మార్క్స్కి మీకు 3 hours టైం ఉంది, మీకు సఫిషియెంట్ టైం ఉంది. సో ఇంతకుముందు 75 మార్క్స్కి కూడా సేమ్ 3 hours టైమే, కానీ అది కొంచెం టైం సరిపోయినట్టుగా ఉండేది. కానీ 16 మార్క్స్కి మీకు ఈజీగా మీకు టైం అనేది సరిపోతుంది. సో మీరు ఫ్రీగా మీ ఎగ్జామ్ రాయండి. సో ఫైనల్లీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో నేను ఇంకా నా ప్రీవియస్ వీడియోలో ఎలాంటి సబ్జెక్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఎలా పేపర్ ప్రజెంటేషన్ చేయాలో నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు నా సబ్జెక్ట్ ప్లేలిస్ట్లో మీరు ఫాలో అవ్వండి. నేను చాలా సబ్జెక్ట్స్ వీడియో చేసి పెట్టాను, ఎలా పాస్ అవ్వాలో నేను పెట్టాను. సో నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏ సబ్జెక్ట్ పైన మీకు వీడియో కావాలో కామెంట్ చేయండి. సో సైనింగ్ ఆఫ్, బై బై.